అంతా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, జనరల్ స్కూల్ గ్రాంట్ అంతా స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. ఎప్పుడైతే ఇది ఓరియంట్ జనరల్ చేయాలంటే వచ్చి గ్రాంట్ పోతుందని చెప్పి ప్రభుత్వాలు అనుమతించడానికి ఇబ్బంది పడే రోజులు. అప్పుడు మన అల్లూరు రంగరాజు గారు సర్పంచ్, మన శివరామరాజు గారు ఎమ్మెల్యే. ఆ టైంలో ఫైల్ పుట్అప్ చేసుకుని హైదరాబాదు సెక్రటరీకి నాకు చాలా తిరిగి కృష్ణ గారు కన్నరాజు మన ఎమ్మెల్యే శివరామరాజు గారు తిరిగితే మన అదృష్టవశాత్తు ఓరియంట్ పోయి జనరల్ స్కూల్ అయింది. అంచేత ఇవాళ జనరల్ స్కూల్ నుంచి ఇంగ్లీష్ మీడియం అంచెలంచెలుగా స్కూల్ అభివృద్ధి పదం ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఎంత అభివృద్ధి పదానికి ఎదగలుగుతుందో స్ట్రెంత్ అంతా డౌన్ అవుతుంది. ఆ రోజు మనకి 460 మంది స్ట్రెంత్, ఇవాళ 184 స్ట్రెంత్. ఇదే కంటిన్యూషన్ అవుతే స్ట్రెంత్ స్కూల్ మడుగడే ప్రశ్నార్థం అవుతుంది. అయితే మనకి ఇమీడియట్ గా స్ట్రెంత్ పెరగాలి. గవర్నమెంట్ జీవో ఉంది, ఈ హై స్కూల్ పరిసరానికి 2 కిలోమీటర్స్ లిమిట్ లో ఎక్కడా యూపీ స్కూల్ ఉండకూడదు. యూపీ స్కూల్ ని హై స్కూల్ ని అడాప్ట్ చేయాలి. యూపీ స్కూల్ అంటే 5th వరకు యూపీ స్కూల్ అవుతుంది, 6th, 7th, 8th కాలిగూడ ఉంది యూపీ స్కూల్. అది ఇక్కడ మారాలి. అది లాస్ట్ ఇయర్ జీవో వచ్చినప్పటికి మన పుస్తకాలు సబ్జెక్ట్ తెలుసు, వీళ్ళందరూ పట్టెట్టి వాళ్ళు స్పెషల్ ఆర్డర్ తెచ్చుకుని యూపీ స్కూల్ అక్కడి నుంచి పోకుండా ఆపుకున్నారు. సంతోషం, నేను తప్పట్లేదు. కానీ ఈ హై స్కూల్ మనుగడ ప్రశ్నార్థి గారికి అదొక కారణం అయితే, ఇంకా రెండవ కారణం తల్లిదండ్రులు. వీడు ఎంతసేపు ఇంగ్లీష్ మీడియంలో ఆలోచించి ఆకుడు పంపేయాలి, బస్సులు వచ్చేస్తున్నాయి, ఆటోలు ఎక్కించేస్తున్నాయి అంటున్నారు తప్ప రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వం ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ డ్రెస్, ఫ్రీ పుస్తకాలు, ఫ్రీ మీల్స్, ఇన్ని సౌకర్యాలు ఇక్కడ కల్పించినప్పుడు మన ప్రైవేట్ స్కూల్కి ఎంతవరకు ప్రాముఖ్యత ఇస్తున్నాం అనేది మనం ఆలోచించాలి. తల్లిదండ్రులు ఇప్పుడైనా సరే ఆలోచించి ఇంత మంచి స్కూల్ని మనం కాపాడుకోవాలంటే తల్లిదండ్రులు పిల్లలు ఇక్కడ ఉన్న వాళ్ళంతా క్వాలిఫైడ్ టీచర్స్. ఈ పంపే ప్రైవేట్ స్కూల్లో డిగ్రీ డిసైడ్ అదే ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు అక్కడ టీచర్స్ అలా ఆలోచిస్తున్నారు తప్ప ఇక్కడంతా క్వాలిఫైడ్ టీచర్స్. ఈ క్వాలిఫైడ్ టీచర్స్ చెప్పి ఎడ్యుకేషన్ మనం ఎందుకు స్వీకరించగలదు? ఒక్కడ ఆలోచిస్తున్నారు మన ఇంటికి వచ్చిన పెద్దవాళ్ళు, మమ్మీ మా నాన్న, ఆ మమ్మీ పోయి మా అమ్మ, డాడీ పోయి డాడ్. అసలు మమ్మీకి అర్థం ఏంటి చెప్పండి మా పిల్లలు? మమ్మీ అంటే అర్థం ఏంటి మంచిగా చెప్పండి. మరి ఆ పిలిపించుకున్నాం, అమ్మ అనే పిలుపులో ఉన్న ఆత్రత మమ్మీలో రాదు. ఎప్పుడైనా మీ పిల్లలు మీ ఇంటికాడ అమ్మ అని పిలవండి, నాన్న అని పిలవండి, ఎంతో ఆప్యాయత ఉంటుంది ఆ పదాలు. దానికి మానేది ఈ సంస్కృతి అంటే ఇంగ్లీష్ మీడియం నేను వ్యతిరేకించాలని కాదు, మన సంస్కృతిని మనం పాటిస్తా ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్ళాలి తప్పదు. ఫస్ట్ ఏంటంటే మీరందరూ కూడా చెప్పండి గట్టిగా, మేము ఆకివీడి హై స్కూల్కి వెళ్ళాం, ఆకివీడికి హై స్కూల్కి వెళ్ళాం, శతాపురం హై స్కూల్లో చదువుతాం. ఎంచేతంటే అంత కాన్ఫిడెంట్ గా నేను చెప్తున్నానంటే ఈ స్కూల్ని మాకు చాలా పట్టుదల ఉంది. ఒక మోడల్ కాన్సెప్ట్ స్కూల్ కింద తీర్చిదిద్దడానికి గ్రామస్తులందరూ దాతల సహకారంతో మీ అందరూ ఒక బాధ్యత కలిగిన వ్యక్తులుగా మేము పనిచేస్తాం. ఒక మోడల్ స్కూల్, కాన్సెప్ట్ స్కూల్ అంటే సాఫ్ట్వేర్, కంప్యూటర్స్ కావాలి, ఇవన్నీ కూడా ఎక్విప్మెంట్ అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం అరేంజ్ చేసుకోవడానికి సిద్ధపడి ఉన్నాం. ఖచ్చితంగా అతి త్వరలో ఈ స్కూల్ స్ట్రెంత్ పెరగాలి. స్కూల్ స్ట్రెంత్ పెరిగినప్పుడు మేము చేసింది ఏదైనా సరే వృధా ప్రయాస. మన గురించి ఏ స్కూల్ ఏ బస్సులు కూడా పిల్లలు బయటికి వెళ్ళకూడదు. ఇక్కడ ఏ ఇబ్బందులు ఉన్నా సరే టీచర్స్ ఉన్నారు, గ్రామ పెద్దలు ఉన్నారు, మన విద్యా కమిటీ, స్కూల్ కమిటీ చైర్మన్ ఉన్నారు, రఫీ, ఇంకా సభ్యులు ఉన్నారు. మేమందరం యాక్టివేట్ అవుతాం, మేము బాధ్యత తీసుకుంటాం. అంచేత మనం ఇమ్మీడియట్ గా చేయవలసింది ఏంటంటే నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి నెక్స్ట్ ఇయర్ ఎడ్యుకేషన్
ఈ మార్చికి వచ్చినప్పటికీ మన స్కూల్ స్ట్రెంత్ నియర్లీ 300 అవ్వాలి. అలా అయినప్పుడు ఈ స్కూల్ ఏ డెవలప్ చేసినా స్టాండ్ నిలబడుతుంది. మన పుస్తకాలు కూడా ఆ గ్రామస్తులు కాబట్టి యూపీ స్కూల్ ఏదైనా గవర్నమెంట్ జీవో వస్తే అడాప్ట్ చేసుకోవడానికి వస్తే ఈ గ్రామ కమిటీలో సభ్యుడిగా ఆయన కూడా సహకరించమని ఈ సభాముఖంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా ఎక్కువ చెప్పవలసినవి ఉన్నాయి కానీ కాలక్షేత్రం మీకు ఆగ్రహిస్తాను ఆగ్రహిస్తున్నారు. అంచేత భవిష్యత్తులోకి చాలా మీటింగ్లో అందరూ కలుస్తాం. అలాగే నా సర్పంచ్ గారు చెప్పారు, నారాయణ గారు చెప్పారు, అన్ని కార్యక్రమాలు చేద్దాం. అలాగే సార్ చెప్పారు ఇసుకేదో శాండ్ కావాలని, అది కూడా 2-3 రోజుల్లో గ్రౌండ్కి కోర్టుకి శాండ్ కూడా అరేంజ్ చేద్దాం. మేము మీరు చెప్పింది మేము బాధ్యత తీసుకుంటాం. మీరు బాధ్యత తీసుకోవాల్సింది మీ పక్కేళ్ళలోంచి ఎవరో కూడా ఆర్టిఫిషియల్ స్కూల్కి వెళ్ళకూడదు. మీరు ధర్నా చేయండి, దెబ్బలాడండి, మా స్కూల్కి అందరినీ మీరు ఇన్వైట్ చేయండి. అది మీరు పిలవండి, ఎగ్జామ్ గారు మేమంతా వస్తాం. నెక్స్ట్ అకాడమిక్ స్ట్రెంత్ పెరగాలి. స్ట్రెంత్ పెరిగితేనే మేము ఏమేమి డెవలప్ చేసినా దానికి ఉంటుంది. అది దృష్టిలో పెట్టుకోండి. నాకు అవకాశం మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ